నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాజకీయాల్లో అహోబిలం దేవస్థానం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అహోబిలంలో జరుగుతున్న అక్రమాలపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి సవాల్ విసరగా, తాను చేసిన అవినీతి ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. ఇరు వర్గాలు పరస్పరం సవాళ్లు విసురుతూ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. అహోబిలం దేవస్థానం వ్యవహారంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి మాట్లాడుతూ అహోబిలంలో జరుగుతున్న అక్రమాలపై చర్చకు ఎక్కడికి రమ్మన్నా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రేపు జరగనున్న సీఎం చంద్రబాబు సభలో స్టేజిపైనే చర్చకు రావాలన్న తమకు అభ్యంతరం లేదన్నారు. ఆళ్లగడ్డ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు ఎప్పుడూ ముందుంటామని, ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రత్యర్థులకు సూచించారు. మరోవైపు భూమా అఖిలప్రియ స్పందిస్తూ అహోబిలం దేవస్థానం సీఈఓ పార్థసారథిపై తాను చేసిన అవినీతి ఆరోపణల్లోకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నించారు. తనపై, తన కుటుంబంపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అహోబిలము సంబంధించిన ఎవరు అవినీతి చేశారనే ఒక చర్చ నువ్వా నేనా అనుకుంటూ ఈరోజు గంగుల బ్రిజేందరు మేము ఒక హోరాహోరీగా ఈరోజు పెద్దగా ఒక డిస్కషన్ జరిగింది. ఈరోజు ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణము నేను కొన్ని రోజుల క్రితము, ఒక 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్. నేను 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్లో మఠంకి సంబంధించిన సిఇఓ ఎవరైతే ఉన్నారో ఆ మఠ పెద్దలకే తెలియకుండా అహోబిలంలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి నేను మాట్లాడితే దాంట్లోకి దూరింది వైసీపీ నాయకులు, ఆ చర్చలోకి దూరింది వైసీపీ నాయకులు. నేను సీఈఓ గురించి మాట్లాడినాను. పార్థసారథి చేసిన అవినీతి నేను బయట పెట్టడానికి నేను అహోబిలం పీఠాధిపతిని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ నేను ఆయన గురించి లేదా సీఈఓ గురించి నేను మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్యలో ఎదుగుతున్నారు, నీకేం సంబంధము అని నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, నీ అవినీతి కార్యక్రమాలు నువ్వు దేవుడి సొమ్ము నువ్వు తిన్నావని చెప్పి నన్ను నా కుటుంబ సభ్యుల మీద నువ్వు అభాండాలు వేసి సాక్షిలో భూమా వారసులని చెప్పి అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీరు ఏం అవినీతి చేస్తాం మేమని నిరూపించమని చెప్తుంటే పిచ్చి కూతలకు వస్తున్నారు. ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో అందరూ కూడా విట్నెస్ చేసినారు దీన్ని లైవ్గా. నేను 2 రోజుల క్రితం ఏదైతే చెప్పానో దానికి నేను ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా. అహోబిలంలో జరిగిన అక్రమాలకి, అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. దాని మీద చర్చకి నేను ఎక్కడికైనా సిద్ధము, ఎప్పుడైనా కానీ సిద్ధమే. ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు పోలీసులు మీ చేతిలో ఉన్నారు. మీరు పోలీసులతో మాట్లాడుకొని మీరు మాకు టైం ఇప్పియండి. ఆ టైంకి మేము ఎక్కడికైనా రానికి సిద్ధం. ఇదంతా మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడ మా దగ్గరికి పోలీసులను పంపించి మమ్మల్ని ఆపించి ఇవంతా వద్దు. రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్న స్టేజ్ మీద దీనికోసం చర్చ చేయాలన్నా కానీ మేము సిద్ధం. విత్ ఎవిడెన్స్ వస్తాం. నేను తెచ్చి ఇచ్చిన ఎవిడెన్స్లో ఏమన్నా తప్పు ఉంటే నువ్వు ప్రూవ్ చేయి, తప్పో ఫ్యాబ్రికేటెడ్ ఇంకోటి నువ్వు ప్రూవ్ చేయదన్నాను. కానీ అది చేయలేకుండా ఇట్లాంటి చిల్లర రాజకీయం చేసుకుంటా, నేను అటు పోతా, ఇటు పోతా, అక్కడ పోతా, ఇక్కడ పోతా, వాళ్ళ ఇంటికి వస్తా, వీళ్ళింటికి వస్తా అంటే ఆళ్లగడ్డలో ఇదేం కొత్త కాదు. దేనికైనా సిద్ధమే, అన్నిటికీ తెగబడే ఈరోజు మేము వచ్చినాము. ఏం అయ్యేది ఏం లేదు, ఎవరింటికి ఎవరు పోతే ఏం అయ్యేది లేదు. ఈరోజు ఇది కరెక్టా కాదా అనేది ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకుండా ఇవన్నీ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్, అది ఆళ్లగడ్డ ప్రజల్లో ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మీలో ఆళ్లగడ్డ ప్రజల్లో కూడా ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ వల్ల. వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి.
మీరు ఇదే విధంగా అట్లనే ఇళ్లలో కూర్చున్నారంటే నొప్పి తగిలి కూడా రేపు పొద్దున వీళ్ళు ఇదే విధంగా ప్రవర్తిస్తారు. మియాపూర్లో